పూర్తి మత విశ్వాసకులు. అది సక్రమంగా వినియోగపడుతుందా లేదా అనేది వక్ఫ్ బోర్డు చూడాలి. దానికి పూర్తి అధికారం ఉంది. ఈ అధికారం సక్రమంగా ఇది చేస్తుందా లేదా అని చూడడం ప్రభుత్వం చేస్తుంది. ఈ పవరు రాజ్యాంగంలోని 25వ అధికరణం 2 ప్రకారం దాఖలైంది కాబట్టి ప్రభుత్వం నిర్ణయిస్తుంది అనమాట. కాబట్టి ఇదంతా రాజ్యాంగబద్ధమే. ఇక్కడ చిన్న క్వశ్చన్, దాతలు ఉంటారు కదా, వాళ్ళు తమకున్న దానిలో ఎంతో కొంత ఇస్తూ ఉంటారు. బాగా 1000 ఎకరాలు ఉన్న వాళ్ళు ఒక 100 ఎకరాలు దేవాలయాలకు అది ఇవ్వడం, అది మిస్యూజ్ అవుతూ ఉంటుంది. కొంతమంది కబ్జా కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఈ ఆస్తుల్లో ఈ వక్ఫ్ బోర్డు కొన్న 9.4 లక్షల ఎకరాల్లో ఎక్కడైనా ఏదైనా మిస్యూజ్ ఉందా? దీనికి ఏంటంటే 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఒక చచార్ కమిటీ అని ఒకటి వేసింది. ఈ చచార్ కమిటీ ఏంటంటే భారతదేశంలో మైనారిటీలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఒక విద్యా వ్యవస్థలో వాళ్ళు ఎంత వెనకబోటు ఉందో చూడడానికి ఈ చచార్ కమిటీ లెక్కగట్టిన ఆస్తులు అవి. ఈ చచార్ కమిటీ ప్రకారం ఈ ఆస్తులు 1.4 లక్షల కోట్లు అప్పట్లో 2005 మార్కెట్లో. ఇప్పుడు అది సుమారు ఒక 20 లక్షల కోట్లు దాటి కూడా ఉండొచ్చు. గోవా ఆస్తులు గోవా కంటే ఎక్కువ కూడా. ఇక్కడ ఏంటంటే ఈ చచార్ కమిటీ ప్రకారం సుమారు 17% భూములు కబ్జాల దగ్గర ఉన్నాయి. ఇంకా 17% భూములు, ఒక 10% భూములు లిటిగేషన్లో ఉన్నాయి, కోర్టు లిటిగేషన్లో. ఇంకా కొన్ని భూములు అసలు లెక్కలే తెలియడం లేదు. కొన్ని భూములు ఈ విరాళం ఇచ్చిన వక్ఫ్ బోర్డులో ఉన్న నిన్న పార్లమెంట్లో కూడా ఈ చర్చ జరిగింది, బీజేపీ కూడా ఆరోపించింది. చాలా ఆస్తుల్ని ఈ మతంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు మాత్రమే దాన్ని ఉపయోగించుకుంటున్నారు, పేదలకు దక్కడం లేదు, స్త్రీలకి దక్కడం లేదు, విద్యా వ్యవస్థలకి. ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే ఈ భూములు విరాళంగా ఇచ్చారో వక్ఫ్లో వచ్చింది, ఆ ఉద్దేశం అనేది ఉండడం లేదు. కాబట్టి ఈ సవరణ చట్టం అవసరమైందని చెప్తుందనమాట. కాబట్టి ఈ కబ్జాలు, లిటిగేషన్ తీసి సక్రమంగా వినియోగపడాలి. 2 ఈ బిల్లులోనే ఉంది. ఈ ఒక్కసారి ప్రభుత్వ భూమిని ఇక్కడ ఒకటి ఉందన్నమాట. ఈ వక్ఫ్ ప్రకారం ఏంటంటే వక్ఫ్ బోర్డు అనేది ఈ భూమి నాది అని ప్రకటిస్తే ఇంకా దాందే, కోర్టులు ఇన్వాల్వ్ అవ్వడానికి కూడా లేదు. ఇప్పుడు ఈ బిల్లులో కోర్టులు వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్లో ఒక్కసారి ఇచ్చిన దాన్ని సవాల్ చేయడానికి లేదు హైకోర్టులో. ఇప్పుడు ఈ బిల్లులో హైకోర్టులో సవాల్ చేయొచ్చు. కాబట్టి పారదర్శకత వస్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే చాలా సంక్లిష్టతతో కూడింది. రాజ్యాంగబద్ధంగా చూసినప్పుడు మాత్రమే ఈ సంక్లిష్టతను మనం ఛేదించవచ్చు. రాజకీయాల పరంగా చూస్తే ఈ సంక్లిష్టత ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఎవరిది ఏదో కూడా తెలియదు. అసలు ఎవరు ఓట్ బ్యాంక్ ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ను ఆరోపించినప్పుడు వీళ్ళు అప్పీజ్మెంట్ పాలిటిక్సే చేస్తున్నారా, బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారా, లేదా బీజేపీ చేసేది సెక్యులరిజానికి ఎగ్నిస్టా, రాజ్యాంగానికి వ్యతిరేకమా అని తెలుసుకోవాలంటే రాజ్యాంగ ప్రాతిపదికగా ఆ భూతార్థంతో చూస్తేనే మనకు అర్థమవుతుందండి. రైట్. ఈ వక్ఫ్ సవరణ బిల్లు వల్ల